ఓం నమో వెంకటేశాయ. సిబిఐ ఛార్జ్ షీట్ వచ్చే వరకు ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు క్లియర్ కట్ గా జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె శ్రీవారి లడ్డూలో కలవలేదనేటువంటిది క్లియర్ కట్ గా ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా ఎల్లో మీడియా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాట మార్చి జంతువుల కొవ్వు కాదు, ఇందులో పామాయిల్ కెమికల్స్ కలిశాయనేటువంటిది మరో కొత్త ఆరోపణ చేస్తున్నారు కదా. అసలు వాస్తవం ఏంటి? ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి? ఒక్కసారి చూద్దాం. అసలు కెమికల్స్, పామాయిల్ కలిశాయా అనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు, టీడీపీ కూటమికి చెందిన వాళ్లే. జంతువుల కొవ్వు లేదన్నది సిబిఐ సిట్ ల్యాబ్ రిపోర్ట్ లోనే తేలిపోయింది. మిగతా పదార్థాలు కలిశాయని చేస్తున్నటువంటి ఆరోపణలకి సమాధానం చెప్పాల్సింది టీడీపీ కూటమే. ఎందుకంటే నెయ్యిలో కల్తీ జరిగిందన్న కేసుకు సంబంధించినటువంటి ప్రధాన మూలము 2024 సంవత్సరంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలే. చంద్రబాబు హయాంలో సప్లై అయినటువంటి నెయ్యి ట్యాంకర్ల నుంచి తీసుకున్నటువంటి శాంపిళ్లపై ఆ చేసినటువంటి పరీక్షల చుట్టూతూనే ఈ కేసు అనేటువంటి నడుస్తా ఉంది. మరి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత చంద్రబాబుదే కదా. 2024 జూన్ 12, 21, 25 తేదీన మరియు జూలై 4న లడ్డూ ప్రసాదం తయారీ కోసము టీటీడీకి వచ్చిన ట్యాంకర్లపై స్థానికంగా ఉన్నటువంటి టీటీడీ ల్యాబ్ లో పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షల్లో పాస్ అయిన తర్వాతనే ఆ నెయ్యిని వినియోగించారు లడ్డూలలో. ఆ తర్వాత 2024 జూలై 6న వచ్చినటువంటి 2 ట్యాంకర్లు, జూలై 12న వచ్చినటువంటి మరో 2 ట్యాంకర్ల నెయ్యి పైన కూడా టీటీడీ స్థానిక ల్యాబ్ లోనే పరీక్షలు నిర్వహించారు. అప్పుడు నాణ్యత లేదని, నిర్దేశించినటువంటి ప్రమాణాలు లేవని వాటిని టీటీడీ గోడౌన్ నుంచి తిప్పి పంపారు. ఆ మేరకు సంబంధిత కంపెనీకి కూడాను టీటీడీ వాళ్ళు ఈమెయిల్ కూడా పెట్టారు. కానీ తిప్పి పంపిన ఆ ట్యాంకర్లు జూలై 22, 2024న తెల్లవారుజామున శ్రీకాళహస్తిలోని రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వద్ద వైష్ణవి డైరీకి 2 కిలోమీటర్ల దూరంలో పార్కు చేసి మళ్లీ వాటిని తిరిగి టీటీడీకి దొడ్డిదారిన పంపారు. అంటే ఈ కేసు మూలమైనటువంటి కల్తీ జరిగిందని ఆరోపణలున్నటువంటి నెయ్యి ట్యాంకర్లు వచ్చింది చంద్రబాబు హయాంలోనే, టీటీడీ ల్యాబ్ లో పరీక్షల్లో ఫెయిల్ కావడంతో వాటిని తిప్పి పంపింది చంద్రబాబు హయాంలోనే, మళ్లీ అవే ట్యాంకర్లను తిరిగి దొడ్డిదారిన టీటీడీలోకి వచ్చింది కూడా చంద్రబాబు హయాంలోనే. సో మరి కల్తీ ఆరోపణలకి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా. కల్తీ నెయ్యి కేసుకు మూలం, కీలకం అయినటువంటి ఈ ప్రశ్నలకి ఎప్పుడైనా చంద్రబాబు సహా కూటమిలోని వ్యక్తులు సమాధానం చెప్పారా? కనీసం పవన్ కళ్యాణ్ అయినా సమాధానం చెప్పారా? లేదా ఎల్లో మీడియా అయినా సమాధానం చెప్పిందా? లేదే. ఆరోపణలున్న 4 నెయ్యి ట్యాంకర్లను జూలై 25, 2024న టీటీడీ గోడౌన్ నుంచి వెనక్కి పంపారని మే 5వ తారీఖున 2025న దాఖలు చేసినటువంటి మొదటి ఛార్జ్ షీట్ లో సిబిఐ సిట్ స్పష్టంగా చెప్పింది. జూలై 25, 2024లో రిజెక్ట్ చేసినటువంటి ఆ 4 నెయ్యి ట్యాంకర్లని డైవర్ట్ చేసి జూలై 27న శ్రీకాళహస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్ వద్ద పార్కు చేశారని సిబిఐ సిట్ స్పష్టంగా చెప్పింది. తర్వాత ఆ 4 ట్యాంకర్లను కూడా దొడ్డిదారిన తిరిగి మళ్లీ టీటీడీలోకి వచ్చాయని, వాటిని ప్రసాదంలో వాడారని కూడా సిట్ మొన్న తాజాగా సిట్ ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ 23 జనవరి 2026న పేజీ 44లో స్పష్టంగా చెప్పింది. మరి వీటికి సమాధానాలు చెప్పాల్సింది. మొత్తం జరిగిందంతా కూడాను సప్లై వచ్చింది, టెస్టింగ్ జరిగింది, రిజెక్ట్ అయింది, తిరిగి మళ్ళీ పార్క్ చేసి ఆ వాటిని వెనక్కి పంపించింది, వాటిని లడ్డు ప్రసాదంలో వాడింది. ఇవన్నీ కూడాను చంద్రబాబు హయాంలోనే జరిగిందనేటువంటి ఛార్జ్ షీట్ లో పేజ్ నంబర్ 44లో కూడా చెప్పాక ఎల్లో మీడియా, చంద్రబాబు అందరూ కూడాను జగన్ గారి హయాంలో అంటారు. ఈ నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా చెప్పాల్సింది చంద్రబాబే, ఆయనే బాధ్యుడు.